విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర లక్షలు దోచుకుంటున్న కార్పొరేట్ స్కూల్స్. అక్షరాలను వ్యాపారం చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలు పేద విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయని, జిల్లా అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షం ఉద్యమిస్తామని జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ మస్తాన్ షరీఫ్ తెలిపారు. బుధవారం నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయని, వాటి ఆసరాగా చేసుకుని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులపై అధిక ఫీజులు, పుస్తకాల రూపేణా దోపిడీ చేస్తున్నాయని, వాటిని జిల్లా అధికారులు నిరోధించాలన్నారు. అన్ని పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి పేద విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలను జిల్లా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని వ్యాపారంగా మారిస్తే సహించమని, అన్ని సంఘాలతో కలుపుకొని విద్యార్థి సమస్యలపై ఉద్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సెక్రటరీ ఎస్కే షారూక్, ఎస్ఎఫ్ఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ విక్రమ్, ఎస్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కరీముల్లా, ఏపీ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ ఆదిత్య సాయి, ఏఐవైఎఫ్ జిల్లా సెక్రటరీ ఎస్కే మున్నా, ఏఐఎస్ఎఫ్ డిస్టిక్ట్ ప్రెసిడెంట్ పవన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్కే మస్తాన్ షరీఫ్. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈరోజు ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య సారాంశము, పాఠశాలలు రీఓపెన్ అయిపోయినాయి. రేపటి నుంచి, ఈ రోజు నుంచి ప్రభుత్వ బడులు, కార్పొరేట్ బడులు అన్ని కూడా ఓపెన్ అయిపోతున్నాయి. అదేవిధంగా దీన్ని ఆసరాగా తీసుకొని అక్షరాలను వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు ఈ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాల, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల వారు పేద విద్యార్థుల తల్లిదండ్రుల శ్రమను దోపిడీ రూపంలో దోచుకుంటా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రతి పేద విద్యార్థులకు కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం వాళ్ళకి ఖచ్చితంగా ఉచిత కార్పొరేట్ విద్య అందించేంత వరకు విద్యార్థి సంఘాలుగా పోరాటం చేస్తామని చెప్పేసి, అదే పద్ధతుల్లో ఈ రోజు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వము ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు గతంలో జీవో ఇస్తే దాన్ని మార్చి ఈ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కళాశాలలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి జీవోను మార్చడం జరిగింది. అయ్యా, గతంలో 9 నుంచి 4 వరకు పెట్టడానికి కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో బస్సు వెసులుబాటు సక్రమంగా ఉండదు. అదే పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళ గమ్యాలకు చేరాలంటే చీకటి అయిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి 4 వరకే ఆ సమయాన్ని కుదించడం జరిగింది. కానీ మీరు 9 to 5 చేస్తున్నారు. ఓకే, 9 to 5 చేస్తారు. కానీ ఆ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఏ విధంగా వాళ్ళ గమ్యాలకి తక్కువ టైంలో, అంటే చీకటి పడక ముందే చేరుకోగలరని చెప్పేసి ఈ ఏఐఎస్ఎఫ్ గా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. అదే పద్ధతిలో ఈ రోజు కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు జూనియర్ కాలేజీలు రన్ చేస్తా ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారము మీకు తెలియదా? ఈ రోజు ఈ జిల్లాలో ఉండేటటువంటి విద్యాశాఖ అధికారులందరూ కూడా ముద్దు నిద్రపోతున్నారు అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు నారాయణ గాని, చైతన్య గాని, భాష్యం గాని, తర్వాత ఓవెల్ గాని, విశ్వసాయి గాని విద్యా సంస్థలు ఎన్ని కూడా ఈ రోజు ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు కళాశాలను నిర్వహిస్తా ఉంటే జిల్లా విద్యాశాఖ ముద్దు నిద్రపోతున్నారా? అదే పద్ధతిలో ఈ టెక్నో ఒలింపియాడ్ స్కూళ్ళకు ముందు ముద్దు పేర్లు పెట్టుకొని లక్షల రూపాయలు వీళ్ళు వ్యాపారం చేస్తా ఉంటే ఈ రోజు విద్యాశాఖ డిఈఓ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అదే పద్ధతిలో ఈ రోజు గుర్తింపు లేనటువంటి పాఠశాలలు, అదే విధంగా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ లో ఈరోజు కళాశాలలో పాఠశాలలు నిర్వహిస్తా ఉంటే చోద్యం చూస్తున్నట్టు ఈ రోజు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం అంతా చూస్తా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ మిగతా విద్యార్థి సంఘాలని ఏకం చేసి భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ముద్దు నిద్ర మాని భవిష్యత్ ఇక్కడ ఉండేటటువంటి, ఈ జిల్లాలో ఉండేటటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కారం వైపు చూపకపోతే ఖచ్చితంగా మీ కార్యాలయాలు ముట్టడి చేస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము హెచ్చరిస్తా ఉన్నాము. అదే పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థల్లో నారాయణ విద్యా సంస్థలు, ఆయన ఒక మంత్రి గారు, ఈ రోజు గీతం యూనివర్సిటీ ఆయన బాలకృష్ణ గారి మేనల్లుడు, అదేవిధంగా భాష్యం యూనివర్సిటీ, భాష్యం విద్యా సంస్థలు ఆయన ఒక ఎమ్మెల్యే, ఈ విధంగా
కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కాబట్టి ఈ ప్రభుత్వము ఫీజు రెగ్యులేషన్ కమిటీని ఏర్పాటు చేయకుండా పేద విద్యార్థి దగ్గర దోచుకోమని చెప్పేసి దాచుకునే పద్ధతిలో ఈరోజు నారాయణ గారికి విచ్చలవిడిగా ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని విద్యా సంఘాలుగా మేము చూస్తూ ఊరుకోము. మీరు ఖచ్చితంగా విద్యా ప్రమాణాలు పాటించకుండా, విద్యా హక్కు చట్టాన్ని పాటించకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఉంటే మాత్రము ఖచ్చితంగా మీ విద్యా సంస్థల్ని ధ్వంసమైనా చేస్తాము. ఖచ్చితంగా పేద విద్యార్థి పక్షాన విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు షారుఖ్, నేను పీడిఎస్ నెల్లూరు జిల్లా సెక్రటరీ. ఈ రోజు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దేనికోసం అంటే విద్యార్థి రంగంలో జరుగుతున్న సమస్యల వాటి యొక్క పరిష్కారాల గురించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే పరిస్థితులు దాని గురించి, అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ మరియు ప్రైవేటు విద్యా వ్యాపారంగా మారుస్తున్న సందర్భంలో ఈ రోజు అన్ని విద్యా సంఘాలు కలిసి ఏకదాటిగా వచ్చి ఈ యొక్క విద్యార్థులకు ఏ యొక్క ఇబ్బందులు ఉన్నాయి, అదే విధంగా ఈ రోజు మనం చూసుకుంటా ఉంటే నేషనల్ ఇంటర్నేషనల్ పేరుతో ముద్దు పేరులతో ఈ రోజు స్కూల్ నిర్వహించుకుంటా ఉన్నారు. పేరెంట్స్ తెలియక నేషనల్ ఇంటర్నేషనల్ అంటే డీటెక్నో అంటే పెద్ద పెద్ద బ్రాండ్లు అనుకొని ఈ రోజు పేరెంట్స్ పోయి వాళ్ళ యొక్క జీవితాన్ని, విద్యార్థుల జీవితాన్ని, వాళ్ళ యొక్క కష్టాన్ని దారాదత్తం చేస్తూ ఈ రోజు ఈ యొక్క ప్రైవేట్ మరియు కార్పొరేట్ మేనేజ్మెంట్లకి లొంగిపోయే పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది సరైన పద్ధతి కాదు. జిల్లా వ్యాప్తంగా జిల్లా అధికారులు ఈ యొక్క ఈ రోజు స్కూల్ ఓపెన్ చేస్తున్న అన్ని చోట్ల మేము తిరిగాం. ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నాయో, అయితే పర్మిషన్ లేకుండా జరుగుతా ఉన్నాయో అన్ని స్కూల్ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ యొక్క డిఓ గారు కళ్ళబుల్లి మాటలు చెప్పడం తప్పితే ఏమి వరగట్లేదు. ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అన్ని పీడిఎస్సీ నుంచి కానీ అన్ని విద్యా సంఘాల నుంచి కూడా రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యాచరణలో ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా ధర్నాలు చేస్తాం. ఈ విధంగా చేస్తాం. ఖచ్చితంగా అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటా ఉన్నాం. నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈ రోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థలు ఏ విధంగా దోపిడీలు చేస్తున్నారు, దీన్ని అరికట్టే విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం వేయడం జరిగింది. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా ఉన్నాయంటే బుక్స్ అమ్మడాలు, అదేవిధంగా వీళ్ళ బ్యాడ్జీలతో సహా యూనిఫారాలన్నీ ప్రజల కాడ ఫీజు దోపిడీ ఒకటి కాకుండా మళ్ళీ బుక్స్ అని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేయడం. అక్కడ ట్రావెల్స్, దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ట్రావెల్స్, ఇప్పుడు స్కూల్ వ్యాన్లు కానీ పర్మిషన్ లేని వ్యాన్స్ కూడా తక్కువ రేట్లో వీళ్ళు కొని వీళ్ళ పెయింట్లు వేయించుకొని అతి తక్కువ డ్రైవర్లు ఎవరు ఉంటారో పెద్దోళ్ళు 60 ఏళ్ళు మించిన వాళ్ళకి డ్రైవర్ పోస్ట్ ఇయ్యరు. వీళ్ళు చిన్న పిల్లగాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి డ్రైవర్ లాగా పోస్టులు ఇచ్చి తాగుబోతోళ్ళకి ఎవరైతే తక్కువ ప్రైజ్ లో డ్రైవర్ లాగా వస్తారో వాళ్ళని పెట్టుకుని అనేక అనార్థాలు ఇప్పుడు చూసే ఈ మధ్యలోనే ఎన్నో బస్సులు కొలతపడిపోయి ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు పోయాయి. ఇలాంటి పైన బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇలాంటివన్నీ చెక్ చేయరా? కొత్తగా మళ్ళీ స్కూల్ ఓపెన్ అవుతుంది, దానికి బుక్స్ కట్టాలా, దానికి డబ్బులు తీసుకుంటున్నారు. వీళ్ళు ఈ జూన్ జూలైలో ఆర్డీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కానీ అదేవిధంగా డిహెచ్ వీళ్ళు జిల్లా అధికారులు కలెక్షన్ చేసుకుంటున్నారు. వ్యాపారం చేసుకునే కార్పొరేట్ స్కూల్తో కలిసి కార్పొరేట్ చేస్తున్నారు. అది ఒక పేరెంట్స్ గా ఆలోచిస్తే ఒక పిల్లోడిని 10th క్లాస్ కానీ చదివించాలంటే నెలకి 3,000 నుంచి 4,000 అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు ఫీజు వేస్తున్నారు. బుక్స్ కి ఒక 20,000 రూపాయలు. ఆ విధంగా ట్రావెల్స్ అని ఒక ఇద్దరు ఆడపిల్లలు కానీ చదివించుకోవాలంటే 1,00,000 పైన 2 లక్షల దాకా, 1,00,000 నుంచి 2 లక్షల దాకా అయ్యే పరిస్థితి ఉంది. దీనిపైన జిల్లా అధికారి, ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినా మేము అదిగో వస్తాం ఇదిగో వస్తాం అని చెప్తున్నారు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ఇవన్నీ వీళ్ళు కానీ దీని మీద స్పందించకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి పిలుపునిస్తున్నాం.